చూడండి, ఇక్కడ పౌలు కొన్ని హెచ్చరికలు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని మనం గమనించాలి. దీని యొక్క థీమ్, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ప్యాసేజ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని అంటే కమ్యూనియన్ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తుతోటి ఏమంటారు, అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండడం. కమ్యూనియన్ అనే దానికి యేసుక్రీస్తు అంటు కట్టబడి ఉండడం. ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి స్టడీ బైబిల్, తెలుగు స్టడీ బైబిల్లో ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఒక మంచి పదం, హెడ్డింగ్ ఇచ్చారు. క్రీస్తుతో సమ్మేళనం అనేటువంటి పదాన్ని ఇక్కడ రాయడం జరిగింది. ఈ బైబిల్ ఉన్న వాళ్ళు మీకు అర్థమవుతుంది, ఇక్కడ ఉంటుంది అన్నమాట. క్రీస్తుతో సమ్మేళనం. చూడండి, ఇంగ్లీష్లో కమ్యూనియన్ విత్ క్రైస్ట్. దీని గురించి ఇక్కడ కొరింథీయులతో మాట్లాడదలుచుకున్నాడు పౌలు. క్రీస్తుతోటి కమ్యూనియన్ కలిగి ఉండేటువంటి విషయంలో చాలామంది కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు తప్పిపోతూ ఉన్నారు. దాని విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ చేసేటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారి మాటల వల్ల, వారి యొక్క ప్రవర్తన వల్ల ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులు ఏమైపోతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒక వ్యక్తితో సమ్మేళనం కలిగి ఉండాలి అని అంటే మనం ఆ వ్యక్తి గురించి అలాంటి కన్ఫ్యూజన్ మనకు ఉండకూడదు. ఆ వ్యక్తితో ఏకమైపోయి ఉండాలి. ఇక నేను కాదు బ్రతుకుతున్నాడు, ఆ వ్యక్తి ఆలోచనల ప్రకారం, ఆ వ్యక్తి యొక్క ఏమంటారు ఆలోచనల ప్రకారం, ఆ వ్యక్తి యొక్క ప్రణాళికల ప్రకారం. ఇక నా ప్రణాళికలు కాదు, ఆయన యొక్క ప్రణాళికే అన్నట్లుగా అంతటి సమ్మేళనం అయిపోవాలి అని అంటే కనుక ఆ వ్యక్తి గురించి ఎలాంటి ఆ వ్యక్తి గురించి డౌట్స్ ఉండకూడదు. ఆ వ్యక్తి గురించి డౌట్స్ ఉండకపోవడం కూడా కాదు, ఆ వ్యక్తితోటి ఎందుకు ఆ సమ్మేళనం అవసరం అనేటువంటి విషయంలో కూడా ఎలాంటి డౌట్ అనేది ఉండకూడదు. ఆ విషయంలో ఎలాంటి డౌట్ ఉన్నా సరే మనం ఆ వ్యక్తితోటి కలిసి బ్రతకలేం కదా. ఈవెన్ ఒక భార్య భర్తను మనం తీసుకున్నా సరే, వివాహం అయిన తర్వాత ఈ వ్యక్తితోటి నాకు వివాహం అయిందా లేదా అనేటువంటి డౌట్ ఉందనుకోండి, వాళ్ళు కలిసి బ్రతకగలుగుతారా? బ్రతకలేరు. అందుకనే వివాహం అనేటువంటిది ఒక గొప్ప ఈవెంట్గా కండక్ట్ చేసుకుంటాం. అదొక ఏంటంటే అందరికీ తెలిసే విధంగా, సంఘానికి తెలిసే విధంగా దాని ఒక వేడుకగా జరుపుకోవడం అనేటువంటిది మనకు బిబ్లికల్ రూట్స్ కూడా దానికి ఉన్నాయి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేటువంటిది. సో ఎందుకు అది ఆ ఆర్భాటంతో లేకపోతే ఆ సంతోషంతో, అంటే డబ్బులు ఖర్చు పెట్టి వేలాది మందిని పిలవడం అని కాదు దాని అర్థం. వచ్చింది 10 మంది అయినా, ఖర్చు పెట్టేది 10,000 అయినా, అక్కడ ఆ జతపరచబడేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్లో ఇంక ఎట్లాంటి డౌట్ కూడా ఉండకూడదు. చూసి వాళ్ళ కోసం కాదు వివాహం, వీళ్ళిద్దరి కోసమే. వీళ్ళిద్దరి మైండ్లో ఎలాంటి డౌట్ కూడా ఉండకూడదు. ఈ వ్యక్తి ప్రభు నాకు ఇచ్చినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి బహుమానము, ఈ వ్యక్తితో జీవితాంతం ఉండడానికి ప్రభు నాకు ఈ వ్యక్తిని అనుగ్రహించాడు. ఇది కట్ అయిపోతుంది. బ్యాటరీలు కొత్తయేనా? ఓకే, కొంచెం అట్లా. సో ఎలాంటి డౌట్ లేకుండా ఈ వ్యక్తి నాకు సంబంధించినటువంటి వ్యక్తి. డిస్టర్బెన్స్ వస్తుందా? చూడదు, కదిలిచ్చు, డిస్టర్బెన్స్ వస్తుంది. మళ్ళీ ఒకసారి కొట్టుదాన్ని. హలో 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 ఓకే, రైట్. సో ఈ వ్యక్తి నాకు సంబంధించిన వాడు, ఈ వ్యక్తి నాకు సంబంధించినవే, ఈ స్త్రీ నాకు సంబంధించిన వ్యక్తి. సో ఈ వ్యక్తితో నేను జీవితాంతం బ్రతకాలి అని దేవుడు నిర్ణయించాడు, నేను యాక్సెప్ట్ చేశాను, నేను ప్రమాణం చేశాను అనేటువంటి స్పష్టత. ఎందుకని? ఆ వ్యక్తి దేవుడు నాకు ఇచ్చాడని నమ్మితేనే ఆ వ్యక్తితో నేను కలిసి బ్రతికినప్పుడు నాకు ఆత్మీయంగా కానీ అన్ని విధాలుగా నాకు మేలు అని నమ్మి కరెక్ట్గా ఒక చాయిస్ చేసుకున్న వ్యక్తులే
ప్రమాణాలు చేస్తారు. లేకపోతే ఊరికనే చేయరు కదా ప్రమాణాలు. లేకపోతే ఊరికనే అక్కడ వివాహంలో పొందరు కదా. సో అది ఏం చేస్తుందంటే వితౌట్ ఎనీ డౌట్, ఎస్ దిస్ ఈజ్ యువర్ డెసిషన్, దిస్ ఈజ్ యువర్ ప్రేయర్ఫుల్ డెసిషన్ దేవుని బిడ్డలు అయితే కదా అని స్పష్టత అనేటువంటిది ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉంటేనే వాళ్ళు కలిసి ముందుకు కొనసాగలుగుతారు. స్పష్టత ఉండాలి. అది ఎవరి కోసమో బలవంతాన ఏదో జరిగింది అనుకుంటే వాళ్ళు కలిసి బ్రతకలేరు కదా. అలాగనే వాళ్ళు జతపరచబడ్డారనే దానికి స్పష్టత ఉండాలి. అట్లాగనే ఎందుకు వాడు కలిసి బ్రతకాలి అనే దానికి ఒక స్పష్టత ఉండాలి. దేవుని యొక్క నిర్ణయం వివాహంలో ఇద్దరు వ్యక్తులు జతపరచబడి వారు ఏకశరీరంగా, వారు ఒక కుటుంబంగా వాళ్ళు నిలబడడం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా భార్యాభర్త అనేటువంటి వాళ్ళు కలిసి ముందుకెళ్ళగలుగుతారు ఏకంగా, ఒక యూనిట్గా, యాజ్ అ సింగిల్ యూనిట్, యాజ్ అ సింగిల్ టీమ్ కదా. అదనమాట. కాబట్టి క్రీస్తుతోటి సమ్మేళనం అవ్వడానికి కూడా, క్రీస్తుతోటి ఏకమై కమ్యూనియన్ కలిసి బ్రతకడానికి కూడా ఏంటి అని అంటే ఆయనతో మనం జతపరచబడ్డాం అనే రుజువు, స్పష్టత మనకు అవసరం. ఎందుకు జతపరచబడాలి, ఎందుకు ఆయనతో కలిసి బ్రతకాలి, ముందుకు వెళ్ళాలనే దానికి కూడా రుజువు మనకు అవసరం. ఆ రుజువుల్ని ఇక్కడ పౌలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఈ రుజువుల్ని గురించి వీళ్ళ మైండ్లో నుంచి ఆ స్పష్టతను తీసేసి, అదవుతుందా, ఇలా ఈ రుజువులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు సరళంగా, వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు ఏమవుతారు అని అంటే వాళ్ళు ఎలాంటి ఫ్రిక్షన్ లేకుండా, ఎలాంటి అంటే కష్టపడి చేయాల్సిన అవసరం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే వాళ్ళు ఎస్ దిస్ ఈజ్ అవర్ లైఫ్, దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ అని డిసైడ్ అయిపోయినటువంటి వాళ్ళు న్యాచురల్గా ఆ ఫ్లోలో వెళ్ళిపోతారు. అవునా? వాళ్ళు ఇంకా వెనక్కి తిరిగి చూడరు. వారు కలిసి జతపరచబడి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వేరే డీవియేషన్స్ అనేవి ఉండవు. అదేవిధంగా క్రీస్తు యేసులో కూడా అటువంటి సరళమైన మనసుతోటి, ఈజీగా, హంబుగా, తగ్గింపుతో, ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి ప్రయాస అని భావించకుండా సంతోషంగా ప్రభు కోసమే బ్రతుకుతూ, అరే చేసేది కరెక్టేనా ఏంటి, ఈయన కోసమే ఉండడం కరెక్టా ఏంటి అనేటువంటి ఇంకేది కూడా లేకుండా కంటిన్యూస్గా ప్రభుతోటి ఎలాంటి డౌట్స్ లేకుండా క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మీ సరళత నుంచి సాతానుగాడు అవ్వని మోసం చేసినట్లుగా మోసం చేసి మిమ్మల్ని తొలగిపోయేలాగా చేస్తాడేమో అని నాకు భయంగా ఉంది. ఆ సరళత మీరు కోల్పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పౌలు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. 2వ వచనం చూస్తే కనుక, దేవాశక్తితో మీరల్లా ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసితిని. క్రీస్తుకు మాత్రమే చెందిన ఒక కన్యకగా, యేసుక్రీస్తుకి చెందినటువంటి ఒక కన్యకగా. హలో హలో ప్రాబ్లం. హలో ఓకే. క్రీస్తు యేసుకు మాత్రమే చెందినటువంటి ఒక కన్యకగా ప్రదానం చేశాను, ఆయనకు మాత్రమే చెందాలి, ఆయనకు మాత్రమే సమర్పణ చేయాలి అనే విధంగా నేనేం చేశానంటే నేను మిమ్మల్ని సమర్పణ చేశాను, ప్రదానం చేశాను. ఈ యొక్క స్త్రీని ఎలాగైతే ప్రదానం చేస్తారో అలా ప్రదానం చేశాను. దీని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మనం
కార్యక్రమాలు కానీ అప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో ఒక స్త్రీని ఒక పురుషునికి కన్యకగా ప్రదానం చేసినట్లుగా మిమ్మల్ని ప్రదానం చేశాను. ఎలా ప్రదానం చేశాను అని అంటే, నా యొక్క సొంత ఆలోచనల వల్ల లేకపోతే కుయుక్తి ద్వారా కాదు. చూడండి, మిమ్మును 7వ వచనం, మిమ్మును హెచ్చరింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకున్నందున పాపం చేస్తున్నా. ఏం ప్రకటించాడంటే ఆయన దేవుని సువార్తను ప్రకటించాడు. 4వ వచనంలో కూడా చెప్తా ఉంటాడు చూడండి, ఏలయనగా వచ్చిన వాడెవడైనా మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గూర్చి సహించుయుక్తమే. అంటే సర్కాస్టిక్గా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేశమాత్రము తక్కువ వాడిని కానని తలంచుకున్నాను. సో నేను సువార్త మాత్రమే ప్రకటించాను. మీ దగ్గర ఉన్నప్పుడు ఏం ప్రకటించాను? సువార్తను మాత్రమే ప్రకటించాను. యేసుక్రీస్తుని గురించి మాత్రమే ప్రకటించాను. యేసుక్రీస్తుకు మాత్రమే ప్రదానం చేయాలని నేను ఆశపడ్డాను. మీరు యేసుక్రీస్తుతోటి సరళంగా సులువుగా లోబడుతూ ఈజీగా న్యాచురల్గా ఆయనతో కలిసి మీరు ప్రయాణం చేసేయాలి అని నేను ఆశపడ్డాను. నేను ఆశపడింది అది. యేసుక్రీస్తుకు మాత్రమే మిమ్మల్ని ప్రదానం చేయాలనుకున్నాను అని చెప్పి అంటున్నాడు. మేబీ నేను ఆ విధంగా అనుకోవడం నా తప్పేమో. మేబీ ఆ విధంగా అనుకోవడం వల్ల మీకు నేను ఎలా అయిపోయాను, లోకో అయిపోయినట్టున్నాను. మీకు నేను ఏమంటున్నాడు ఇక్కడ, నేను తగ్గించుకున్నందున పాపం చేసిన, అదవుతుందా? బేస్ పెంచాలి కొంచెం. నేను తగ్గించుకున్నందున నేను పాపం చేసిన, అదే నేను చేసిన పాపం అయిపోయిందా అని చెప్పి మాట్లాడుతాను. మిగిలిన వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే, ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు యేసుక్రీస్తు గురించి మాత్రమే చెప్దామని ఆలోచించట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రకరకాల విషయాలు చెప్తున్నారు. యేసుక్రీస్తు గురించి మాత్రమే కాకుండా రకరకాల నీతులు చెప్పేవాళ్ళు ఉన్నారు. రకరకాల ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ క్రియలను చేయమని చెప్పి ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. అవన్నీ చేస్తే వాటి వెనకాల ఉన్నటువంటి సైన్స్, దాని వెనకాల ఉన్నటువంటి సమాజానికి జరిగే మంచి, దాని వెనకాల ఉండేటువంటి ఇవన్నీ లాజిక్లు చెప్తున్నారు. చూడండి ఎంత గొప్ప ధర్మశాస్త్రం ఉందో మనకి. ఇవన్నీ చేస్తే ఎంత బాగుంటుంది, ఇవన్నీ చేస్తే దేవునికి ఎంత మహిమ, దేవునికి ఎంత ఇది, ఇలా ఈ విధంగా మాట్లాడే వాళ్ళందరూ ఉన్నారు. పౌలు మాత్రం ఏం మాట్లాడాడంటే, పౌలు మాత్రం యేసుక్రీస్తు గురించే మాట్లాడాడు. యేసుక్రీస్తు గురించే మాట్లాడాడు కదా. ఏంటి ఎప్పుడు యేసుక్రీస్తు గురించే, ఆ సువార్త గురించే, యేసుక్రీస్తు శిలువలో చేసిన దాని గురించే మాట్లాడుకుంటే సరిపోద్దా? సరే, అది ఉండాలి. యేసుక్రీస్తుని అంగీకరించాలి, యేసుక్రీస్తును అంగీకరించి రక్షింపబడతాం, ఓకే, మేము నమ్ముతాం అందులో యేసుక్రీస్తులోనే రక్షణ ఉందని. కానీ ఆయన గురించే మాట్లాడుకుంటా ఉంటే ఏం ఉపయోగం? ఇంకా బైబిల్లో బోల్డ్ ఉన్నాయి. ఇంకా బైబిల్లో మంచి మంచి ఎలా ఉండాలి, మనుషులు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, రకరకాలు ఉన్నాయి. ఇంకా ధర్మశాస్త్రం ఉంది, అందులో రకరకాల ఆచారాలు ఉన్నాయి, రకరకాల ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, పండుగలు, ఏ పండుగలు ఆచరించాలి, ఏ దినాలను ఎలా ఆచరించాలి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చేస్తే సమాజంలో మంచి పేరు వస్తుంది. ఇవన్నీ చేస్తే సమాజంలో దేవుని మనం మహింపరచగలుగుతాం. వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవన్నీ మాట్లాడకుండా యేసుక్రీస్తు గురించి మాత్రమే మాట్లాడుకుంటే ఎలాగా? ఈ మాటలు వింటుంటే ఎలా ఉంది మీకు? బాగుంది, లాజికల్గా ఉంది, వినబుద్ధి అవుతూ ఉంటుంది కదా.
మనకి ఏంటంటే వినడానికి ఇంపుగా ఉంటుంది. ఎస్, నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మాటలు వింటా ఉంటే వాళ్ళు ఏంటంటే చాలా చాలా క్రియలు చేస్తున్నారు, మంచిగా ఉంటున్నారు, డిసిప్లిన్స్ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేతులు కడుక్కోవడం, శుభ్రంగా ఉండడం, కొన్ని సున్నతి సబ్బాతు లాంటి ఆచారాలు తూచా తప్పకుండా చేయడం, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం, సమాజంలో భక్తిగా ఉన్నామనేటువంటి మంచి పేరుని వాళ్ళు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా ఆస్వాదిస్తున్నారు. అర్థమవుతుందా? నువ్వు యేసు ప్రభుతోటి ఎంత క్లోజ్గా ఉన్నావు, నువ్వు యేసు ప్రభుతో ఎంత ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనేటువంటిది నీ హృదయంలో నీకు తెలుస్తుంది, పక్కనోడికి తెలియదు కదా. ఒక్కోసారి అఫ్కోర్స్ నీ జీవితాన్ని పరిశీలించినప్పుడు, నీ జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి విషయాల్ని నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని కనుక పక్కనోడు ఎవడన్నా వచ్చి పరిశీలిస్తే అప్పుడు అర్థమైపోతా, వీళ్ళు ఏం ప్రత్యేకమైన సంతోషం ఉంది, వీడేంటి మనలాగా తొందరపాటు డెసిషన్స్ తీసుకోవట్లేదు, వీడేంటి మనలాగా ఆందోళన పడిపోవట్లేదు, వీడేంటి సంతోషంతో ఉన్నాడు, ఏదో ప్రత్యేకమైన సంతోషం ఉందే అని కొన్ని పరిస్థితుల్ని డీల్ చేసేటువంటి విధానాన్ని చూసినప్పుడు పక్కన వాళ్ళకి అర్థమైపోద్ది, మనలో ఏదో గొప్ప శక్తి ఉంది, యేసుక్రీస్తు వీళ్ళలో గొప్పగా నివసిస్తున్నాడు, సజీవుడిగా ఉన్నాడు అనే విషయాలు అర్థమవుతాయి. వీళ్ళు దేవునితోటి మంచి రిలేషన్షిప్లో ఉన్నారు అనే విషయం అర్థమైపోతుంది. మన అపోస్తల కార్యంలో కూడా చూస్తుంది అదే కదా. పుట్టుకతో కుంటివాడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అపోస్తలు వాళ్ళు ఏం డెమాన్స్ట్రేట్ చేశారు? దేవునితోటి, పరిశుద్ధాత్మ దేవునితోటి వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్షిప్ని డెమాన్స్ట్రేట్ చేశారు అని మనం మాట్లాడుకున్నాం కదా. అక్కడ డెమాన్స్ట్రేట్ చేయబడింది ఒక మిరకల్ కాదు, కేవలం ఒక స్వస్థత కాదు, దేవునితో వాళ్ళకున్న సంబంధాన్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. చూడండి, మా ప్రభుతో మాకు ఎంత సంబంధం ఉందో, మేము ఎంత ధైర్యంగా అవసరమైన విషయాల్ని మేము మా ప్రభు దగ్గర అడిగి మేము పొందుకోగలుగుతున్నామో, మా ప్రభు మాతో కూడా నడుస్తున్నట్లుగా మేము ఎలాగా దాన్ని అనుభవించగలుగుతున్నామో మా ప్రభు యొక్క సహవాసాన్ని చూడండి అని వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు అని మనం మాట్లాడుకున్నాం. సో అలాంటి సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో దేవునితోటి మనకున్నటువంటి సహవాసాన్ని అది మనకు అర్థమవుతుంది. దేవునితో ఉన్నటువంటి సహవాసం ని వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. అలాంటి సందర్భాలు ఉంటాయి. కానీ ప్రతిసారి కూడా మనల్ని చూడంగానే, మన ముఖాలు చూడంగానే, మనల్ని కలవంగానే అబ్బా ఎంత గొప్ప దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, ఎంత భక్తుడు అని మనల్ని అందరూ అనుకోకపోవచ్చు. అది మనం మాట్లాడుకున్నాం కూడా కదా అపోస్తల కార్యంలో. మనల్ని చూసిన ప్రతోడు మనం చూడంగానే అబ్బా వీడెంత భక్తుడు అని అనుకోకపోవచ్చు. కానీ కొంతమంది ఉంటారు, అక్కడ 1000 మంది ఉంటే 1000 మంది నిన్ను చూడంగానే నువ్వు ఎంత భక్తుడు అని నేను పొడకపోవచ్చు. కానీ కొంతమంది ఉంటారు, ఆ 1000 మందిలో ఒక 50 మంది కావచ్చు, ఆ 1000 మందిలో ఒక 30 మంది కావచ్చు, అక్కడ కూడుకొని అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన చూస్తున్నటువంటి వ్యక్తులు ఒక 50 లేకపోతే 100 లోపు ఎవరో కావచ్చు. 1000 మంది ఉన్నారు ఆ ద్వారాన్ని చూడడానికి, శృంగారం అనే ద్వారాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళందరూ వీళ్ళని చూడంగానే వీళ్ళని గొప్పలుగా గుర్తించకపోవచ్చేమో, కానీ వాళ్ళు అక్కడ జరుగుతున్న విషయాన్ని గమనించిన ఆ 30 మందికి మాత్రం ఏం జరుగుతుందని మాట్లాడుకున్నాం? చెప్పాలి, ఏం జరుగుతుంది? అద్భుతమైనటువంటి ద్వారం కనిపించట్లేదు, ఆ సౌందర్యమైనటువంటి ఆ యెరూషలేము మందిర ద్వారం కనిపించట్లేదు, వాళ్ళకి కనిపించట్లా. అద్భుతమైనటువంటి ఆ ఎండ పడతా ఉంటే దాని మీద బంగారపు రంగులది మెరుస్తూ ఉంటుందంట. అట్లా ఉంటుందంట ఆ ద్వారం, శృంగారం అనే ద్వారం, పెద్ద ద్వారం. ఆ 30 మందికి మాత్రం ఆ ద్వారం కనిపించట్లా. ఆ ద్వారం కిందే ఉన్న జరుగుతుంది అంతా. ఆ సౌందర్యం వాళ్ళ కళ్ళకు కనిపించట్లా.
దానికి మించిన సౌందర్యం ఆ శిష్యులకు వారి యొక్క దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధంలో ఆ సౌందర్యం, దానికి మించిన సౌందర్యాన్ని వాళ్ళు చూస్తున్నారు. దానికి మించిన సౌందర్యాన్ని చూసి వాళ్ళు నిర్ఘాతపోతా ఉన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయి అక్కడ నిలబడిపోతా ఉన్నారు కదా. సో మనల్ని గమనించేది తక్కువ మందే. మనలో ఉన్నటువంటి సంతోషాన్ని, మనలో ఉన్నటువంటి నిజమైన ఆ దేవునితో మనకున్న సంబంధాన్ని, ఆ టెస్ట్ మనీ అంటాం కదా, దాన్ని చూడగలిగేది కొంతమందే ఉంటారు. అందరు చూడలేరు. రోడ్డు మీదకి పోతే ప్రతోడి నిన్ను చూసి నిన్ను పోగొట్టడం అర్థమవుతుందా? కానీ వీళ్ళు చెప్పే మాటలు కనుక విని వీళ్ళు చెప్పే పనులు చేస్తే పొగుడతారు. ఇందా నేను చెప్పింది, పౌలు లాంటి వ్యక్తులు చెప్పే మాటలు వింటే అప్పుడు అపోస్తుల్లాగా మనం కూడా ఉంటాం. ప్రతివాడు పొగడ్డు. కానీ కొంతమందికి మాత్రం మనమే జీవితం అయిపోతాం. కానీ కొంతమందికి మాత్రం మనలో దేవునితో మనకున్నటువంటి సంబంధమే అతి సౌందర్యమైనది. ఈ జీవితం, ఇంకా ఈ లోకంలో ఇంతకు మించిన సౌందర్యమైన బంధం ఇంకేమైనా ఉంటుందా? నాకు ఈ యేసయ్య కావాలి, నాకు ఈ స్నేహం కావాలి అనుకుంటారు కొంతమంది. కొంతమంది చూస్తారు. చూసిన వాళ్ళకి మాత్రం మనమే లోకం అయిపోతాం. కానీ ఇది పౌలు చెప్పిన బోధని వింటే జరిగే పరిస్థితి. కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారే, ఈ కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారే, వీళ్ళు చెప్పే బోధలు కనుక వింటే వీళ్ళు ఎవరిని చూపిస్తారంటే వేరొక క్రీస్తుని చూపిస్తారు. వీళ్ళు ఏం ప్రకటిస్తారంటే సువార్త కాని సువార్తను, వేరొక సువార్తను ప్రకటిస్తారు. వీళ్ళు ఏ ఆత్మని మనలోకి తీసుకొస్తారంటే పరిశుద్ధాత్మ యొక్క ఆత్మను కాకుండా వేరొక ఆత్మను. సరే, వేరొక క్రీస్తు, వేరొక సువార్త, వేరొక ఆత్మ, వేరొక ఆత్మ చేస్తుంది మనలో. ఈ ఆత్మతో కనుక మనం ఉంటే, ఈ వీళ్ళు చెప్పేటువంటి ఈ వేరొక సువార్తను కనుక మనం వింటే ఏం జరుగుతుందో తెలుసా? ప్రతి ఒక్కడు గుర్తిస్తాడు. ఎవ్రీవన్ విల్ రికగ్నైజ్ యూ. సైలెంట్ కూర్చోవాలి, ఒక చోట కూర్చోండి, అందరూ ఒక చోట కూర్చోండి, లైన్లో కూర్చోండి, లేకపోతే చైర్స్లోనో, లేకపోతే ఇక్కడ ఎక్కడో చోట, ఎనీవేర్. చైర్స్ లేవు కదా, ఇటు రండి, ఇటు వచ్చేసేయండి అందరు. కమ్ సిరా, అందరు కూర్చోండి. 2 లైన్స్ ఫామ్ చేయండి. గుంపుకు కూర్చోద్దు, రౌండ్కి వద్దు. ఇటువైపు కూర్చోండి, నా వైపు తిరగండి, దిస్ సైడ్, నా వైపు. వెరీ గుడ్. నెక్స్ట్ సండే వచ్చినప్పుడు బైబిల్ తెచ్చుకోవాలి. బైబిల్ తెచ్చుకుంటారా? వెర్ ఈజ్ యువర్ బైబిల్? బ్రింగ్ యువర్ బైబిల్ అండ్ లిసన్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఓకేనా? రైట్. చూడండి, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, నా వైపు చూడండి. కొంతసేపు మాట్లాడుకోకుండా నా వైపు చూసి, అయిపోగానే యూ కెన్ ప్లే. ఆఫ్టర్ ద చర్చ్ యూ కెన్ ప్లే. విల్ గో somewhere and we're going to have fun. Okay? Yeah. So listen to me. సో వీళ్ళు చెప్పే మాటలు వింటే మాత్రం అందరూ గుర్తించేలాగుంది ఇది. వీళ్ళు చెప్పే మాటలు విని ఆచారాలు పాటిస్తూ, అందరితో మంచిగా ఉంటూ, మంచిగా సక్సెస్ఫుల్గా ఉంటూ, సమాజంలో మంచిగా డిసిప్లిన్డ్గా ఉంటూ, అన్నీ నీట్గా కదా, అలా ఉంటే వాళ్ళు ప్రత్యేకంగా మన ఇంటికి వచ్చి మనం ఎట్లా సిచ్యువేషన్స్తో డీల్ చేస్తున్నాం, మనతో సహవాసం చేసి ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా ఇంటికి ఎవరు రావాల్సిన అవసరం లేదు. నేను ఎలా ఉన్నాను, నేనేం మాట్లాడుతుంది, నేను ఆరాధన చేస్తున్నాను, నేను ఎలా ప్రార్థన చేసుకుంటున్నాను, ఎవడు చూడాల్సిన అవసరం లేదు. కేవలం నేను స్టేజ్ మీదకి ఎక్కి ఇట్లా నేను చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు పెళ్ళి అయింది, నాకు పిల్లలు పుట్టారు, నాకు అది జరిగింది, నాకు ఇది జరిగింది అని చెప్పి నేను ఏం చెప్తే చాలు? సాక్ష్యం చెప్తే చాలు, నా సక్సెస్ స్టోరీస్ చెప్తే చాలు. ఇనఫ్. ఇది బాగుంది కదా. ఇంకా
ఎవడు మన ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మనం ఎవడింటికి పోవాల్సిన అవసరం లేదు, మనం ఎవడి హాస్టల్కి పోవాల్సిన అవసరం లేదు, ఏ కాలేజ్ క్యాంపస్కి పోవాల్సిన అవసరం లేదు, ఎవరికి సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడో నెలకోసారో లేకపోతే ఎప్పుడో కృతజ్ఞత కూటం పెట్టుకొని, లేకపోతే ఇలా చర్చిలో వచ్చి మైక్ తీసుకొని దేవుడు నాకు గొప్పగా ఆశీర్వదించాడని చెప్పి సాక్ష్యం చెప్తే చాలు. రోడ్డు మీద చూసేవాళ్ళందరూ గుర్తిస్తారు. అందరూ ఒకే దెబ్బలో అందరూ ఏమవుతారు, అందరూ గుర్తిస్తారు. సో పరిసయ్యులు ఇదే లైఫ్ స్టైల్లో ఉంటారన్నమాట. వాళ్ళ వస్త్రాలు కానీ అవన్నీ కూడా నీట్గా ఉంటాయి. వాళ్ళు భక్తులుగా వాళ్ళని కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీధుల్లో పెద్ద పెద్దగా ప్రార్థనలు చేస్తుంటారు, అందరికి వినిపించేటట్టు. వ్యక్తిగతంగా ప్రార్థన ఉండదు, వీధుల్లో ప్రార్థన చేస్తారు, అందరికి వినిపించాలి. అర్థమవుతుందా? ఇలాంటి లైఫ్ స్టైల్ని వీళ్ళకి నేర్పిస్తున్నాడు. మనకి ఇదే కావాలి, సమాజంలో గుర్తింపు కావాలి, సమాజంలో ఇలాంటి యొక్క పేరు కావాలి. మనం చూడంగానే మనల్ని ఏంటంటే మనం గుర్తించే విధంగా ఉండాలి. కానీ పౌలు మాటలు వింటే ఈ లైఫ్ స్టైల్ ఉండట్లా. పౌలు మాటలు వింటే నీ ఇంటికి వస్తేనే నీ సంగతి తెలుస్తుంది. పౌలు మాటలను విన్నావనుకో, నువ్వు ఎవడో అక్కడ హాస్టల్కి వెళ్ళి అడగ కూర్చుంటేనే నీ విశ్వాసం ఏంటో వాడికి అర్థమైంది. అక్కడ ప్రయాసపడాలి. ఇది ఏమో ఈజీగా ఉంది. అందుకని పౌలు అంటున్నాడు, నిజమేలే, మీరు వేరొక సువార్తని, వేరొక క్రీస్తుని, వేరొక ఆత్మను మీకు అనుగ్రహించేటువంటి, మీకు ఇచ్చేటువంటి వాళ్ళను మీరు సహిస్తున్నారు అని అంటే అది యుక్తమే. ఎందుకు? మీకు అది ఈజీగా ఉంది. నేను చెప్పేవి మీకు నచ్చట్లా, నేను చెప్పేవి తక్కువ స్థాయిగా ఉన్నాయి, వాళ్ళు చెప్పేవే ఎక్కువ స్థాయిలో మీకు కనిపిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ పౌలు బాధపడతా ఉన్నాడు అనమాట, సర్కాస్టిక్గా కదా. తర్వాత 9వ వచనం చూస్తే కనుక, మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు అని చెప్పి ఇక్కడ మీ యొద్ద నేను ఉన్నప్పుడు మీకు భారముగా నేనేం ఉండలేదు. చూడండి, అంటే పౌలు గురించి కూడా చాలా తక్కువ స్థాయిలో ఆలోచించే విధంగా వాళ్ళ ఆలోచన విధానం మారిపోయింది. దేనివల్ల? వేరొక సువార్తను వినడం ద్వారా, వేరొక క్రీస్తుని వాళ్ళు వినడం వల్ల పౌలు గురించి కూడా వాళ్ళ ఆలోచన విధానం చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పౌలు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు. అదవుతుందా? మీ వద్దరున్నప్పుడు మీ మీద ఆధారపడ్డాను అనుకున్నారేమో, మీ డబ్బులతోటి మీరు ఇచ్చినటువంటి దీంతో నేను ఉన్నాను అనుకున్నారేమో. లేదు, నాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, నేను మీ మీద భారంగా ఎప్పుడు కూడా నేను ఉండలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడో పెట్టుంటారు, ఏదో భోజనం ఇంటికి పిలిచి భోజనం పెట్టుంటారు, అయితే ఎప్పుడో ఏదో కానుక ఇచ్చుంటారు. వీడేమనుకుంటుంటాడంటే, అంటే వీళ్ళ యొక్క ఆలోచన ఎట్లా మారిపోయిందంటే, ఈ వేరొక సువార్తను వింటూ వీళ్ళ ఆలోచన ఎట్లా మారిపోయింది అని అంటే, నిజమే కదా, మనం అంతా సక్సెస్ఫుల్గా అయిపోయి, మనం చాలా ధనవంతులం అయిపోయి, రాజ్యాల్ని ఏలేటువంటి పరిస్థితికి వచ్చి, అప్పుడు యేసు ప్రభు గొప్పోడు అని చెప్పి చెప్పాలి. కానీ అప్పుడు మా దేవుడు ఎంత గొప్పోడు అని చెప్తే దేవునికి మహిమ వస్తుంది. కానీ ఈ విధంగా ఈ పౌలు ఆ ఊర్లు తిరుగుతూ ఉన్నాడు, అక్కడక్కడ స్థానిక సంఘాలను నిర్మిస్తూ ఉన్నాడు, నిర్మించి ఆ స్థానిక సంఘాలను నడిపిస్తూ ఉన్నాడు, వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు. మా దగ్గర కూడా కొన్ని రోజులు ఉన్నాడు కొరింథీలో, ఇక్కడ కూడా ఉండి సంఘాన్ని స్థాపించి ఇక్కడ సేవ చేసుకుంటా కూర్చున్నాడు. ఇక్కడ సువార్త ప్రకటిస్తా, ఒక్కొక్క ఆత్మని సంపాదించుకుంటా, వాళ్ళకు సువార్త చెప్తా. ఏం చేశాడు? ఏం సాధించాడు పౌలు? మహా అయితే ఒక వ్యక్తిని, లోకంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సంఘంలో కలిపాడు. సరే, గొప్ప విషయమే. ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకొని, ఒక వ్యక్తి తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని దేవుని గురించి ఆలోచించడం అనేటువంటిది గొప్ప విషయమే. కానీ ఆయన ఉన్న ఇన్ని సంవత్సరాల్లో మహా అయితే ఎంతమందిని సమకూర్చాడు? మహా అయితే ఎంతమందిని రక్షణలోకి నడిపించాడు? ఎంతమందిని మా సంఘంలో కలిపాడు? మహా అయితే
చాలా తక్కువ మంది, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అర్థమవుతుందా? ఒక 50 మందిని తీసుకొచ్చాడేమో, లేకపోతే ఒక 30 మందిని తీసుకొచ్చాడేమో, రక్షణలోకి నడిపించాడేమో. వీళ్ళ కోసం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేశాడు? చాలా సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ. ఉండి ఏం చేశాడు? ఇదే పని మీద ఉన్నాడు. సువార్త ప్రకటించడం, వాళ్ళని తీసుకున్నాడు, వాళ్ళ వెంటపడడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభులు ఎదుగుతున్నారా లేదా అని చెప్పి వాళ్ళని చూసుకోవడం, ఇక్కడ లీడర్స్ని వాళ్ళని నియమించడం, ఇవన్నీ ఇదే పని మీద ఉన్నాడు. ఇదే పని మీద ఉన్నాడు. ఇదే ప్రయాసలో ఉన్నాడు. అవుతుందా? అతని ఉద్యోగం కూడా, పని కూడా చేయలా. ఉద్యోగం చేయకుండా ఇదే పని మీద ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో పౌలు తన జీవనోపాధిని సృష్టించుకొని పని చేసుకొని చేసిన సందర్భాలు ఉన్నాయి, అవి రాయబడ్డాయి. కానీ ఇక్కడ రాయబడినటువంటి సందర్భాల్లో ఆయన ఏ పని చేయలే. సో నిజంగానే కొరింథీ సంఘంలో ఆయన పనిచేసే సమయంలో ఆయన ఏ పని చేయలేదు. ఇదే పని మీద ఉన్నాడు. రాత్రి మగళ్ళు ఇదే పని మీద ఉన్నాడు. వాళ్ళని బలపరచడం, ఇంకా కొత్త ఆత్మల్ని సంపాదించడం, ఇదే పని మీద ఉన్నాడు. ఎందుకు పౌలు ఇంత ప్రయాసపడ్డాడు? ఆయన జీవితం ద్వారా మనకు నేర్పించిపోయినటువంటి పాఠం ఏముంది అని అంటే, ఈ పాఠమే, ఇదే నేర్పించిపోయాడు. మనల్ని కూడా ఇదే చేస్తూ ఉండమని చెప్పాడు. ఇదంత ఇంపార్టెంట్ వర్కా? దాని బదులు ఏదన్నా ఉద్యోగం చేసుకుని ఉంటే ఇంకొంచెం బెటర్గా పౌలు ఉండేవాడేమో కదా, ఎవరి మీద ఆధారపడకుండా ఉండేవాడేమో కదా అనేటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అదవుతున్న పౌలుని నిందించే స్థాయికి వెళ్ళిపోయారు. ఎవరైతే వారిని ప్రభువులోకి నడిపించాడో, ఎవరైతే భయంకరమైన విగ్రహారాధనల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడో, ఎవరైతే భయంకరమైనటువంటి పాపపు జీవన విధానం నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడో, జీవం కలిగినటువంటి దేవునిలోకి ఎవరైతే నడిపించాడో ఆ వ్యక్తిని ఆల్మోస్ట్ ఆ వ్యక్తి మీద చిన్న చూపు, దూషించకపోయి ఉండొచ్చు కానీ చిన్న చూపు అన్నమాట. చిన్న చూపు. పౌలు అంటున్నాడు, నేనేదో ఉద్యోగం చేయకుండా మీ మీద ఆధారపడుతూ మీరు ఇచ్చింది తింటూ ఎంజాయ్ చేశాను అనుకుంటున్నారా? నేను ప్రయాసపడ్డాను. నేను పడిన ప్రయాస, ఇంత సమయం, నా సమయం అంతా మీకోసం వెచ్చించిన దేనికేనంటే, మిమ్మల్ని ఒకటే వ్యక్తికి, ఒకటే పురుషుడికి మిమ్మల్ని ప్రదానం చేయాలనేటువంటి ప్రయాసతోటి సువార్తను ప్రకటించాను. అది కూడా మీరు అనుకుంటున్నారేమో, మీరు ఏదో ఒకరోజు తీసుకొచ్చినటువంటి భోజనం వల్ల, మీరు ఒకరోజు ఏదో తీసుకొచ్చిన 10 రూపాయల వల్ల నేను బతికాను అనుకుంటున్నారేమో. కాదు, నేను మీ మీద అసలు ఆధారపడలేదు. నాకు వేరే వైపు నుంచి నాకు సహాయము వచ్చింది. మీ మీద అసలు నేను ఆధారపడలేదు. తెలుసా మీకు ఆ విషయం? సో నేను ఎవరి కోసమైతే ప్రయాసపడి, ఎవరి కోసమైతే పనిచేస్తున్నానో, ఆయన నన్ను పోషించుకోవడానికి కూడా ఆయన సమర్థుడుగా ఉన్నాడు. అది నాకు నా ప్రభువుకు ఉన్నటువంటి స్నేహం. అది మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కమ్యూనియన్, సమ్మేళనం. ఇలాంటి సమ్మేళనం, ఇలాంటి కమ్యూనియన్ మీకు ఆయనకు కూడా మధ్యలో ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. వీళ్ళు చెప్పేటువంటి మాటలు విని మీ మనసులు పాడు చేసుకోవద్దు. అతి తెలివి ప్రదర్శిస్తున్నామని అనుకుంటూ దేవునికి మీరు ఏమైపోతారంటే దూరం అయిపోతారు. క్రీస్తు యేసునందు ఉండవలసిన సరళతల నుండి మీరు దూరం అయిపోతారు, తొలగిపోతారు. అదే నా భయం. సాతాను అవ్వను కూడా అట్లానే మోసం చేసింది. ప్రభు చెప్పాడా? ప్రభు చెప్పిన దానికంటే, నీ భర్త ఉన్నాడా, నీ భర్తను పెట్టాడు నీకు, ఆ భర్త చెప్పినట్టు విని ఆ భర్తతోటి తిరుగుతూ ఉండమని చెప్పాడా? దానికంటే గొప్ప విషయం నేను చెప్తా ఇంకోటి, దానికంటే బెటర్ ఐడియా ఇస్తా అన్నాడు సాతాను. ఏంటి ఐడియా అని అంటే, వీళ్ళందరూ తక్కువ స్థాయి వాళ్ళు, వీళ్ళందరూ నీ భర్త, ఆయన, ఆ దేవుడు, వీళ్ళందరూ కూడా ఏంటంటే చిన్న తక్కువ స్థాయిలో ఉంటారు. నేను బెటర్ ఐడియా ఇస్తాను నీకు.
నువ్వు చాలా సాధించవచ్చు ఇది చేస్తే, ఏం చేయమంటావు, ఆ పండు తిను అన్నాడు. ఆ పండు తింటే నువ్వు దేవదూతం అవుతావు. అంటే దేవుడు మంచోడే కావచ్చు, కానీ ఆయన ఎంత స్లోగా ఉంటుంది ప్రాసెస్, ఎలా ఉంటుంది, అంత స్లోగా ఉంటుంది అనమాట. నేను అట్లా కాదు, నేను నీకు షార్ట్ కట్ చెప్తా, నేను అట్లా కాదు, నేను నీకు ఇంకా బెటర్గా అభివృద్ధి అయ్యేటువంటి మార్గం చెప్తాను. అంత స్లోగా ఉండడం కాదు, డెవలప్మెంట్ ఉండాలి జీవితంలో కదా. కాబట్టి డెవలప్ అయ్యే మార్గం చెప్తా. ఏంటి ఆ మార్గం అంటే, ఆ పండు తిను, నువ్వు దేవదూతం అయిపోతావు. దేవదూతం అయిపోతే దేవుడే కదా నిన్ను మెచ్చుకునేది, దేవుడికే కదా ఇంకా సంతోషం, అంతే కదా. నువ్వు అర్జెంటుగా దేవదూతం అయిపోతే, అర్రే ఎంత ఫాస్ట్గా అట్లాగా అయిపోయావు, భలే ఐడియా వేసావు, నాకు రాలేదు ఈ ఐడియా అంటే, నీకు రాదులే దేవా, నాకు వచ్చింది, మా వాడు చెప్పాడు అంటే, అప్పుడు అర్రే అవునా మీ వాడు చెప్పాడా, అరే భలే ఐడియా, నాకు రాలేదు అని చెప్పి దేవుడు ఆశ్చర్యపోతాడు. ఇది వీడు చెప్పినటువంటి అర్థమవుతుందా. ఇలాంటి అత్తెలి ప్రదర్శనలు చేస్తుంటాం మనం కూడా. వాక్యానుసారంగా ఉంటే నేనేం చేయాలి, దీని గురించి ఆలోచన చేయం. అతి తెలివిగా చేసి దేవుడే ఆశ్చర్యపోయే విధంగా, దేవుడే శబాష్ అనే విధంగా చేద్దాం. ఆయన చెప్పిన మాటలను పక్కన పెట్టి, ఆయనతో సంబంధాన్ని పక్కన పెట్టి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి పౌలు అంటున్నాడు, సి యు నీడ్ ఎ కమ్యూనియన్ విత్ క్రైస్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్రీస్తుతోటి సమ్మేళనమై ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆయనకు నువ్వేమి ఇచ్చావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆయనకు నువ్వు ఎంత పబ్లిసిటీ ఇచ్చావు అని ఇంపార్టెంట్ కాదు, నువ్వెంత సాధించావు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, ఆయనతోటి ఏకమై ఉండడం ఇంపార్టెంట్. ఇలాంటి ఆలోచన వల్ల నువ్వు కోల్పోయేది అదే, నువ్వు అది కోల్పోతావు. దేన్ని కోల్పోతావు అని అంటే, ఆయనతో ఏకమై ఉండడాన్ని కోల్పోతావు. ఆయన సిలువలో నీకోసం తన రక్తం అంతా కార్చింది. ఎందుకు కార్చాడు? నీకు బదులుగా ఆయన శాపమైపోయాడు. ఏమైపోయాడు? శాపమైపోయాడు. నీ శాపమంతా భరించి యేసు క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి నువ్వు. అది ఆయన ఉద్దేశం. నీకు నీ శరీరం మీద ఒక్క మరక కూడా, ఒక్క రక్తపు చుక్క కూడా రాకుండా, నీ శరీరం నుంచి ఒక చిన్న ముళ్ళు కూడా నీకు గుచ్చుకోకుండా నీ మీదకి రావాల్సినటువంటి శాపమంతా కూడా తీర్చేశాడు. ఎలా తీర్చేశాడు? నీ శాపంతోటి ఆయన ఏకమైపోయాడు. నీ యొక్క శాపంతో ఆయన సమ్మేళనం అయిపోయాడు. హీ యాక్సెప్టెడ్ ద కమ్యూనియన్ ఆఫ్ యువర్ కర్స్ అండ్ దట్ ఈస్ వై హీ బికేమ్ కర్స్ ఫర్ యూ. మన కోసం ఆయన శాపముగా ఎందుకు అయిపోయాడు తెలుసా? మన శాపాన్ని ఆయన పూర్తిగా హత్తుకున్నాడు. మన శాపంతో సమ్మేళనం అయిపోయాడంట ఆయన. మన శాపముతోటి కమ్యూనియన్ ఆయనకి కలిగి ఆ శిక్ష అంతా ఆయన మీద పడింది. అందుకనే కార్చబడినటువంటి ఆయన రక్తము, విరగబడినటువంటి ఆయన యొక్క శరీరంకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసము, రొట్టె మన మధ్యలో ఉన్నాయి. ఈ బలను చూస్తూ ఉన్నప్పుడు, ఈ బల్ల మీద ఉన్న వస్తువులను చూస్తూ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినదే, హీ హ్యాడ్ ద కమ్యూనియన్ with us. He had the communion with our sin, with our curse. మన పాపముతోటి ఆయన సమ్మేళనం అవడానికి ఇష్టపడినప్పుడు దానికి రుజువిదే. మన పాపముతోటి ఆయన సమ్మేళనం అయిపోవడానికి ఆయన ఇష్టపడినప్పుడు పరిశుద్ధమైనటువంటి దేవునితోటి కమ్యూనియన్ కలిగి ఉండడానికి మనం ఎందుకు ఆశపడకూడదు? మనం ఎందుకు ముందుకు అడుగు వేయకూడదు? ఆయనతోటి మనం కమ్యూనియన్ కలిగి ఉంటే, చూడండి, మన శాపమును ఆయన తీసుకునే విషయంలో ఆయన ఏమన్నా లాజిక్ని ఉపయోగించాడా? ఏదైనా ఆలోచనల్లో ఉన్నాడా? దీనివల్ల నాకు వచ్చేటువంటి లాభం ఏంటి? దీనివల్ల ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క శాపమును నేను భరించడం వల్ల ఈ వ్యక్తి ఎంత పరిశుద్ధుడైపోతాడు, ఎంత తొందరగా పరిశుద్ధుడైపోతాడు,
నన్ను ఎంత గనపరుస్తాడు, ఇవన్నీ ఆలోచించుకొని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆయన మన శాపాన్ని తీసుకున్నాడా? లేదు. హీ డిడ్ ఇట్ జస్ట్ బికాస్ హీ లవ్డ్ అస్. మనల్ని ఆయన ప్రేమించాడు గనుక. ఆయనకి ప్రణాళిక ఉంది మన పట్ల, కానీ ఆ సిలువలో ఆయన చూసింది, ఆయన మనసులో ఉన్నది ఏంటంటే మన పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఏదో ఒక రోజు ఆయనతో మనం సమ్మేళనమైపోవాలనేటువంటి ఆశ. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్, దట్ ఈస్ ద ఓన్లీ కన్సోలేషన్ దట్ క్రైస్ట్ హ్యాడ్ ఆన్ దట్ క్రాస్. ఆయన రక్తమంతా కారుస్తూ ఉన్నప్పుడు, ఆయన శరీరం విరగ్గొడబడతా ఉన్నప్పుడు, ఆయనకున్నటువంటి ఒకే ఒక నిరీక్షణ, ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకు ఆయన సిలువను, ఆ బాధను నిర్లక్ష్యం చేశాడని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. ఏంటి ఆయన ముందున్నటువంటి సంతోషము అని అంటే, బై హ్యావింగ్ కమ్యూనియన్ విత్ అవర్ కర్స్, హీ ఎనేబుల్డ్ అస్ టు హ్యావ్ కమ్యూనియన్ విత్ హిమ్. మన శాపముతో ఆయన సమ్మేళనం అయిపోవడం ద్వారా మనము ఆయనతోటి సమ్మేళనం అయిపోవడానికి అవకాశాన్ని సృష్టించాడు. ఈ బల్లను చూసినప్పుడు ఇదిగో ఇందులో ఉంది నాకు అవకాశం. రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫర్ మీ అనే పాట పాడుకుంటాం కదా. నాకై చేల్చబడినటువంటి బండ నా యేసయ్య. ఆ బండ సందులో, ఆ బండ యొక్క చేల్చబడినటువంటి ఆ బండ సందులో, ఆ గాయములలో నేను దాక్కొని ఉన్నప్పుడు నాకు రక్షణ. ఆయన మన కోసం విరగ్గొట్టబడింది దేనికేనంటే ఆ గాయముల్లో మనం దాగి ఉండడానికి, ఆయనతో సమ్మేళనం అయిపోవడానికి. ప్రభా, నా కోసం నా శాపాన్ని నువ్వు ఎంతగా భరించావని చెప్పి ఆయన ప్రేమని మనం గుర్తించి మనం ఆయనకి దగ్గర అవడానికి. మనం పాపులుగా ఉన్నప్పుడు మనం ఆయనకి దగ్గర అవ్వలేం. విశ్వాసము ద్వారా ప్రభా నా శాపమంతా నువ్వు శిలువ మీద నువ్వు భరించావని ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, మన శాపమంతా ఆయన శరీరం మీద పడిపోయినప్పుడు, మన క్రయధనమంతా ఆయన చెల్లించేసినప్పుడు ఆయన మనం హత్తుకోవచ్చు. ఆయనతో మనం సమ్మేళనం అయిపోవచ్చు, ఆయనతో మనం స్నేహం చేయొచ్చు, ఆయనలోనే మన సర్వస్వాన్ని ఎత్తుకోవచ్చు. దట్ ఈస్ వాట్ హీ వాంటెడ్ వెన్ హీ వాస్ బ్రోకెన్ ఆన్ ద క్రాస్. విరగ్గొట్టబడినటువంటి ఈ యొక్క రొట్టె దానికే సాదృశ్యం. కార్చబడిన రక్తము ఆ నిబంధనకి సాదృశ్యం. ఆ విధంగా ప్రభు మీకోసం విరగ్గొట్టబడితే చూడండి, దీన్ని చూడండి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను చేయనప్పుడల్లా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అది ఆయన రక్తమని, ఆయన శరీరం అని వివేచించండి. ఆ వస్తువుల్ని రక్తం శరీరంగా మీరు మార్చొద్దు, దాన్ని ఆ శరీరంగా చూడొద్దు, కానీ వివేచించండి. ఈ ద్రాక్ష రసం వల్ల ఆయన రక్తం ఎందుకు కార్చబడింది, ఈ రొట్టె వల్ల ఎందుకు ఆయన శరీరం విరగ్గొట్టబడింది అని వివేచించండి. దాన్ని చూసినప్పుడు విరగ్గొట్టబడినటువంటి ఎంత భయంకరంగా చీల్చబడిందో ఈ రొట్టె, ఎంత అమానుషంగా కదా. ఇదే ఈ రొట్టె ఒక వ్యక్తి యొక్క మాంసం అనుకోండి, ఒక వ్యక్తి యొక్క వీపు అనుకోండి, ఒక వ్యక్తి యొక్క ముఖం అనుకోండి. దీన్ని ఈ విధంగా విరగొట్టగలుగుతామా? దీన్ని ఈ విధంగా ముక్కలుగా చేయగలుగుతామా? ఒక వ్యక్తి ముఖాన్ని, ఒక వ్యక్తి యొక్క మాంసాన్ని, ఒక వ్యక్తి యొక్క వీపుని ముక్కలుగా చేయగలుగుతాం మనం. ఎలాగైతే జీవము లేనటువంటి ఈ రొట్టె ముక్కలుగా చేయబడిందో, జీవం కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఏ పాపము లేనివాడు ముక్కలుగా అయిపోయాడు, చీల్చబడ్డాడు. ఎందుకనంటే మన శాపముతోటి ఆయన సమ్మేళనం కలిగి ఉండడానికి ఇష్టపడ్డాడు కాబట్టి. ఆ ప్రభుతోటి మనము ఆ కమ్యూనియన్ కలిగి ఉండద్దా? అందుకనే ఈ బల్లకున్న మరొక పేరేంటో తెలుసా? ద హోలీ కమ్యూనియన్. ద కమ్యూనియన్. God had communion with our curse so that we could have communion with him by looking at what he has done on the cross.
మన కోసం ఆయన ఏ విధంగా కార్చబడ్డాడో, ఏ విధంగా విరగొట్టబడ్డాడో చూసి ఆయనతోటి సమ్మేళనం అయిపోవడానికి, ఆయనతోటి కమ్యూనియన్ కలిగి ఉండడానికి, ప్రభా నువ్వు తప్ప నాకు ఇంకేమీ వద్దు, నీతో కలిసి నడవడం తప్ప నాకు ఇంకేం వద్దు ప్రభా, నీకంటే నాకు గొప్ప గొప్ప ఆలోచనలు ఇంకేం వద్దు ప్రభా, ఇంకేం వద్దు, గొప్ప గొప్ప ప్రణాళికలు వద్దు, ఏమొద్దు, నీతో ఆ అన్యోన్యమైన సహవాసం నాకు కావాలి. దాన్ని ఆటంకపరిచేది ఇంకేది కూడా నా జీవితంలో వద్దు, ఏది నా జీవితంలో వద్దు. మనుషులు చెప్పేటువంటి సోకాల్డ్ ఈ బోధకులు, అబద్ధ సహోదరులు, వీళ్ళు చెప్పేవన్నీ కూడా పొద్దున్న లేసి యూట్యూబ్ చూస్తే పెద్ద పెద్ద దైవజనులు అనబడేవాళ్ళు, పెద్ద పెద్ద చర్చిలు అనబడేవాళ్ళు, వాళ్ళందరూ చెప్పేది ఇదే: వేరొక క్రీస్తు, వేరొక సువార్త, వేరొక ఆత్మ. క్రీస్తులో సరళంగా ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని ప్రక్కదోవ పట్టించి, నీ డబ్బు గురించి, నీ ఆశీర్వాదాల గురించి, నీ ప్రాస్పరిటీ గురించి ఆలోచించేలాగా చేసేటువంటి వేరొక ఆత్మ ఇది. వేరొక ఆత్మ ఇది. నీ హృదయంలో ఇంకా ప్రభు ఉన్నాడు కదా, నీ హృదయంలో ఆ డబ్బు ఎప్పుడు వస్తుంది, ఆ ప్రాస్పరిటీ ఎప్పుడు వస్తుంది, ఆ సక్సెస్ ఎప్పుడు వస్తుంది, దీని గురించి ఆలోచిస్తావు. ఆ విధంగా ఆలోచింపచేసే ప్రతి ఒక్కడు వేరొక సువార్త ప్రకటించేటువంటి దుష్టుడు, గుర్తుపెట్టుకో. మనం అవన్నీ చెయ్యాలి కదన్నా. అవన్నీ చేయకపోతే మనం గొప్పగా ఎలా కనిపిస్తాం, మన సాక్ష్యం ఎట్లా కనిపిస్తుంది అని అంటే, ఎవరికి కావాలి నీ సాక్ష్యం? ప్రభుకి కావాలని సాక్ష్యం? ఎవరికి కావాలి నీ సాక్ష్యం? నేను చాలా గొప్పగా ఉన్నానే దాన్ని అనుకున్నావా నీ సాక్ష్యం? కాదు. ఒకే ఒక సాక్ష్యం మనం చెప్పాల్సిన ఒకే ఒక సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకే ఒక సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో నేను పాలు పొందుతున్నట్టు, నేను చేయి వేస్తున్నటువంటి ఈ రొట్టె నా కోసం విరవబడినటువంటి క్రీస్తు శరీరము. నిర్జీవమైనటువంటి రొట్టె విరవబడినట్లుగా ఆయన నా కోసం మౌనముగా ఉండి తన శరీరం అంతా విరగొట్టుకున్నాడు. నా శాపాన్ని ఆయన భరించాడు, నీ శాపాన్ని కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి రా, ఆయనే నీ కోసం భరించాడని చెప్పి నమ్ము. ఆయన కోసం బ్రతకడానికి ఆయన దగ్గరికి వచ్చేసాయి. ఇదే నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం. ఆయన కార్చినటువంటి ఈ రక్తము క్రొత్త నిబంధన రక్తము. నీ క్రియల ద్వారా కాదు, నీ మంచితనం ద్వారా కాదు, నీ యొక్క మంచి క్రియల ద్వారా కాదు, నీ యొక్క మనుషుల దగ్గర నుంచి నువ్వు పొందుకునే నీ మెప్పు ద్వారా కాదు. యేసు క్రీస్తు కార్చినటువంటి రక్తము బట్టి, ఆయన ప్రణాళికని బట్టి నీకు రక్షణ ఉంది, ఆయనతో సంబంధం ఉంది, ఆయనతో సహవాసం ఉంది. చేస్తావా? ఇది ఆయన నిబంధన. ఇది నీ నిబంధనలు. నీకు చెప్పేవాళ్ళు ఏవేవో నిబంధనలు చెప్పుండొచ్చు, అవన్నీ వేరొక సువార్తలు. అసలు సువార్త ఏంటో తెలుసా? ఆయన కార్చిన ఈ రక్తాన్ని బట్టి నిబంధన చేసేసుకున్నాడు. ఇదే నిబంధన, ఇదే నిబంధన. అదెట్లా కుదురుద్దండి? మనం గొప్పగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడు యేసయ్య నీ కోసం మంచి పేరు తెచ్చుకున్నాను, మంచిగా బ్రతికాను, డిసిప్లిన్గా అందరూ పొగుడుతున్నారు, నన్ను పరలోకానికి పంపిస్తావా అని అంటే, పంపిస్తాను అంటాను. నో, దట్ ఈస్ నాట్ మై కవనెంట్. అది కాదు నన్ను ఏం చేసుకునే నిబంధన, అది కాదే. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ అంటాడు. గెట్ లాస్ట్ టు హెల్. నరకమే నీకు ప్రాప్తం అవుద్ది, గుర్తుపెట్టుకో. ఆయన నిబంధన ఏంటో తెలుసా? ఆయన నిబంధన ఏంటి అంటే, యేసు క్రీస్తు కోసం నువ్వు బ్రతకడానికి నువ్వు సిద్ధపడ్డావు అనుకో. ప్రభా, నేను నీతో కలిసి బ్రతకడానికి నేను ప్రయాసపడ్డానయ్యా, ఇంకా దేన్ని కూడా చేయడానికి నేను ప్రయాసపడలా, నీతో కలిసి బ్రతకాలంతే. నేను చదువుకున్నా, నేను పని చేసినా, ఏదైనా మంచి క్రియలు చేసినా, నేను పరిచర్య చేసినా, నేను సంఘంలో ఉన్నా, నా జీవితాంతం ఎందుకున్నానో తెలుసా? నీతో కలిసి ఉండడానికే, నీకు దూరం అయిపోకుండా ఉండడానికి. నీకు దూరం అయిపోయేటువంటి దేన్ని కూడా నేను సహించకుండా వాటిని నా జీవితం నుంచి తీసేయడానికి ప్రయత్నం చేశాను. నీకు దగ్గర అయ్యేటువంటి వాటిని నేను వాటికి దగ్గర ఉండడానికి నేను ట్రై చేశాను. దిస్ ఈజ్ మై లైఫ్ అన్నప్పుడు, దెన్ యు ఆర్ ఎ బిలీవర్, దెన్ యూ విల్ బి యాక్సెప్టెడ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దిస్ ఈజ్ ద న్యూ కవనెంట్. ఆ రక్తం కార్చింది ఈ న్యూ కవనెంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. కృపతో ఉన్నటువంటి నిబంధన ఇది. నీ క్రియలతో సంబంధం లేనటువంటి నిబంధన ఇది. కేవలం ఆయన్ని ప్రేమిస్తే చాలు, కేవలం ఆయనకి నీ జీవితాన్ని ఇస్తే చాలు, కేవలం నువ్వు ఆయన నమ్మి ఆయన కోసం మాత్రమే బ్రతకాలని నువ్వు నమ్మితే చాలు, అంగీకరిస్తే చాలు. దిస్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ద న్యూ కవనెంట్. ఈ విధంగా వివేచించి
ఈ విధంగా ఆయనతో కలిసి బ్రతుకుతున్నవారు, ఆయన సంఘములో ఉంటూ ఆయన 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 సువార్తను ప్రకటిస్తూ ఆయనకి దగ్గర వాళ్ళని ప్రతి నిమిషం ఆయనకే నేను దగ్గర ఉండాలి, నా హృదయం ఆయనతో మాత్రమే నింపబడాలని ఆశపడుతున్న వారు మాత్రమే లేచి నిలబడి ముందుకొచ్చి బలలో చేవేయండి. ఒక చిన్న పాట పాడుకుంటా ఉన్నప్పుడు అందరం బలలో పాల్పొందాం. అందరు కళ్ళు మూసుకొని సిద్ధపడుతూ ఉండండి. సిద్ధపాటు లేని వారు ఎవరు కూడా ముందుకు రావద్దు. రక్షింపబడి బాప్తిసం తీసుకొని సంఘములో సభ్యులుగా ఉంటూ ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క అవకాశం. ఎందుకంటే సంఘములో సభ్యులుగా ఉండడం ఒకటే ఆయనకు దగ్గరగా ఉండడానికి మార్గం. సంఘంలో ఉండకుండా ఆయనకి దగ్గరగా ఉండలేం. సంఘంలో ఉండకుండా ఆయన సిలువని నువ్వు ధ్యానించలేవు. సంఘంతో కలిసి ఆయన సువార్తని ప్రకటించే పనిలో ఉండకుండా, నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థించి భారం కలిగి ఆ పనిలో నిమగ్నమై ఉండకుండా